విజయవాడ కిడ్నీ ర్యాకెట్ ముఠా చేతిలో మోసపోయిన గార్లపాటి మధుబాబు ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు గుంటూరు పశ్చిమ డీఎస్పీ మహేష్ తెలిపారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్లో బాధితుడు మధుబాబును విచారించిన డీఎస్పీ కిడ్నీ మార్పిడికి సంబంధించిన వివరాలు, సంప్రదింపులు, లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు. కిడ్నీ ర్యాకెట్ ముఠాపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. అతని దగ్గర క్లియర్గా ఏమేమి జరిగిందనేది మొత్తం కనుక్కోవడం జరిగింది. దాని బేస్డ్గా ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా కడుతున్నాము. ఆఫ్టర్ దట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామండి. ఇప్పటికే ఎవరెవరు తప్పు చేశారు ఏందనేది మనం ఇప్పుడే చెప్పలేము. ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా తేలుతుంది. మొత్తం అఫెన్స్ ఎక్కడ జరిగిందనేది కూడా ఇంకా క్లారిటీ రావాలి మనకి. బట్ ఎఫ్ఐఆర్ మనం ఇమీడియట్గా వేయాలి కాబట్టి అతనితో మొత్తం చర్చించి ఎఫ్ఐఆర్ ప్రస్తుతానికి వేస్తున్నాం. వేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఎక్కడ ఇన్వెస్టిగేషన్ వెళ్తారనేది కూడా మేము ఈ రోజే తెలుసు. ఇక్కడే స్టార్ట్ అవుతుందండి ఇన్వెస్టిగేషన్. ఇన్ కేస్ బయటకు వెళ్లాల్సి వస్తేనే వెళ్తారు తప్ప లేకపోతే ఇక్కడే జరుగుతుంది.